తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ దర్శత తో సహా చెప్పగలుగుతా అని చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు అని చెప్తున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే 86 క్వశ్చన్స్ ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఏదో ఒక రకమైన సమాధానము 6 జే ప్రకారంగా ఇస్తే 6-1 ప్రకారంగా ఇస్తే 2 జే ప్రకారంగా లేదని చెప్పి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది ఎమ్మెల్యేకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి మర్యాద అని చెప్తున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇవల్ల అక్కడ ఓడిపోయిన వారి ద్వారా అక్కడ పార్టీ పరంగా మీరు ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే మీ వాళ్ళు పోయి అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఈ శాసనసభ ద్వారా చెప్తున్నాం. అన్నా మేమేమి పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడగట్లేదు, మేము పోగానే అధికారులు మాకు ఎదురు రావాలని అడగట్లేదు. భయం అన్నా ఇది నిజం. 0 అవర్లో మాట్లాడకపోతే నేను మాట్లాడేది ఒక్కటే అన్న అధ్యక్ష, ఒకటే మాట నేను మాట్లాడేది నిజం. మీరు నేను మాట్లాడాలనుకుంటే ఈ శాసనసభలో ఇప్పటి వరకు ఇది 4సారి నడుస్తున్నటువంటి ఈ సమయంలో నేను ఏ రోజు మితిమీరి మాట్లాడలేదు, ముందుకొచ్చి మాట్లాడలేదు, అరిచి గోలబెట్టి మైక్ తీసుకోలేదు, బెదిరిస్తే అడ్జస్ట్ అయిపోయి మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని నేను తీసుకోలేదు, నేను ఎక్కడా బెదిరించలేదు. నాకు అవకాశం ఇస్తేనే మాట్లాడుతున్నా, నేను ఉందాకనే ఉంటున్నా, నిజాన్నే మాట్లాడుతున్నా. మీరు మంచి చేస్తే మంచి అని చెప్పినాము. ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెంచితే నేనే ఆ కార్యక్రమానికి పోయి నేను ఆయన్ని పొగిడినా తప్ప నేను ఆయనను తిట్టలేదు. ఇవాళ డైట్ ఛార్జెస్ పెంచితే నేనే హాస్టళ్లకు పోయి ప్రభుత్వాన్ని పొగిడినాం తప్ప ఎక్కడ తిట్టలేదు. నేను పార్టీ పరంగా ఆయన్నడు మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా మంచిని మంచన్నం, చెడును చెడని చెప్పినాం. ప్రతిపక్షం అధికార పక్షం అనేది అది సమయ అనుకూలంగా మారచ్చు, మారకపోవచ్చు. కానీ ఇవల్ల మీరు చేస్తున్న ప్రాక్టీస్ మంచిది కాదు అని చెప్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఆర్టీఐకి రాదు. ఒక ఎమ్మెల్యేకి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు ప్రభుత్వం ఏం పని చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఇవాళ ఎమ్మెల్యేగా అడిగిన 84 క్వశ్చన్లకు 8 మాత్రం వచ్చింది. 15 నెలల కాలమైంది. నేను ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్న నా దగ్గర ఫైల్తో సహా ఉంది. ఏ రోజు ఎప్పుడు ఇచ్చినామనేది అన్న ఏదో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప పర్సనల్ ఎజెండాగా ఎక్కడ మాట్లాడలేదు. టీజీఐఐసిది మాట్లాడిన రోజు ఆ రోజు కూడా ఆ ప్రశ్నకు సమాధానము ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కాన్స్టిట్యూషన్ చేస్తున్నాము అని చెప్పారు. ఇప్పటి వరకు దాని సమాధానం కూడా రాలేదు. నేను ఒకటే అడుగుతున్నామన్నా, నేను నాలాగానే ఉండి గౌరవంగా ఉండాలా, శాసనసభలో ఉందాగా ఉండాలని కోరుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడలేకనో, చేతగాకనో, అసందర్భ ప్రేలాపనలు పేయరాకనో, నాకేం అన్పార్లమెంటరీ వార్డు రాకనో, నేను మాట్లాడలేక చేతగాకనో కాదు. రాజకీయాల్లో హుందాగా శాసనసభకు గౌరవం పెరగాలి, మీకు గౌరవంగా ఉండాలి, అధికారులకు గౌరవం ఉండాలని ఓపిక పడుతుంటే 15 నెలలుగా మీరు ఇలాగే చేస్తూ ఉంటే రానున్న కాలంలో మరి నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ఒక ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి తొందరగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రావాలా. అవి ఏవి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వము శాసనసభ ఉంది అంటే అది మీకే సిగ్గుచేటు, నాకు సభ్యుడిగా కూడా నాకు కూడా సిగ్గుచేటు అనే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా ఉండి చేస్తున్నది నిజమే అయినప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరము అధికారులకు ఉన్నది, అలాగే ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తున్నా నేను. అన్నా ఇది శాసనసభలో జరుగుతున్న ఈ 84 క్వశ్చన్లకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చిన ఆ 86 ప్రశ్నలకు ఇప్పటి వరకు 9% కూడా నా చేతికి అందనప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు లేనట్ట, లేకపోతే అది పర్సనల్ ఎజెండా అనుకొని మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? నేను నిజాయితీగా ఉండే వ్యక్తిని. మీరు పోయి కామారెడ్డి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా నా గురించి అందరూ చెప్తారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా గురించి మంచి చెప్తారు తప్ప చెడు మాత్రం చెప్పరు. ఇది నాకున్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నాం. కాబట్టి ఈ మర్యాద మీరు ఎలా తీస్తారు, మీరు ఎలా ఇవ్వగలుగుతారో అధ్యక్షుల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రొటెక్షన్ గురించి అడగట్లేదు, పోలీస్ ప్రోటోకాల్ అడగట్లేదు, కానీ పనుల విషయంలో అక్కడున్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఇచ్చినటువంటి
ఏవైతే పనులు ఉంటాయో అవి శాంక్షన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేయాలి కానీ అసలే మొత్తానికే పక్కన పెట్టి మేమేదో చేస్తామంటే రానున్న కాలంలో ఊరుకునేది లేదు. నేనైతే ఇది హెచ్చరికగా మాట్లాడట్లేదు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము. మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మేము మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. గౌరవ సభ్యులు చెప్పిన అంశాలన్నీ నోటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష, తప్పకుండా పరిశీలన చేస్తాం. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. స్పీకర్ సార్, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాను కలిపే ఒక రహదారి అంటే కల్వకుర్తి, మాదారం, కడ్తాల్ మధ్యలో ఒక ఫారెస్ట్ ఉంది అధ్యక్ష. గతంలో ఆ సింగిల్ రోడ్ను డబల్ రోడ్గా వైడనింగ్ చేసినారు. మధ్యలో కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10వ తరగతి విద్యార్థులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10వ తరగతి విద్యార్థులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10వ తరగతి విద్యార్థులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ దత్తు అందిస్తారు. దత్తు. అమూల్య, కోనసీమ జిల్లా అమలాపురంలో అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా 135 సెంటర్ల విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, విద్యాశాఖ అధికార యంత్రాంగం మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈ స్కూలు పరీక్షలు రాసిన గదిలో ఈ సిమెంట్ బస్తాలు, బియ్యం బస్తాలు నిర్వహించారు. అది అప్పటికప్పుడు పొద్దున్నే విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్న సందర్భంలో వాళ్ళు దాన్ని వేకెట్ చేయించడానికి, ఖాళీ చేయించడం పనులు ప్రారంభించారు. దీంతో తీవ్ర దుర్గంధం కావచ్చు, తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. అంటే విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలాంటి పరీక్షలు ఉన్నాయని ముందే తెలుసు కదా. ఈ సందర్భంలో ముందు నుంచి వీటిని క్లియర్ చేసుకోవాలి తప్ప ఇప్పుడు చేయడం చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే సిబ్బంది మాత్రం ముందు అర్జెంట్ గా బస్తాలను ఖాళీ చేసి హడావుడిలో పనిలో పడతారు తప్ప తల్లిదండ్రుల మాట కానీ విద్యార్థుల మాట కానీ పట్టించుకునే దాఖలాలు లేదు. ప్రస్తుతం అయితే ఈ నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దత్తు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాసన మండలి ఆవరణంలో బీఆర్ఎస్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మిర్చి పంటకు వెంటనే 25,000 గిట్టుబాటు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎండు మిర్చిలతో తయారు చేసిన దండలను ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైతే ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్కు 25,000 గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుగా తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అట్లనే అధ్యక్ష, ఇంకో పక్క విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష. పసుపు బోర్డు ఏర్పాటు కాగానే పాపం మా రైతులంతా పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు, పసుపు బోర్డు మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పిస్తామని. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి. ఈ ఇయర్ ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక 8,000, 9,000 అయిపోయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు. మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడరు అందరు కూడా వలుక్కొని పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిగా ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. నేను కూడా కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ 13-14,000 ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా 13-14,000 పసుపు రైతుకు వచ్చేటట్టు చూడాలా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. రెండు ఈ కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు 15,000 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పీ ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. 3 అధ్యక్ష, ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేటు వచ్చేస్తే 12,000 పైన రేట్ వస్తే ఏమి ఇష్యూ లేదు అధ్యక్ష. ఒకవేళ 12,000 కంటే తక్కువ ఇప్పుడు 9,000 నడుస్తూ ఉంది, 8-9,000 నడుస్తూ ఉంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పీ. ఒకవేళ 8,000-9,000 అమ్ముడు పోయింది అనుకోండి, మిగతా 3,000 మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ 3,000 క్వింటాల్కు రైతుకు యాడ్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. ఇది నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అధ్యక్ష. అందరూ ఉంటారు రైతులు, పసుపు రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఈ 3 ఇష్యూస్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు లేరు, మరి ఎల్ఏ గారు కూడా లేరు, మరి దయచేసి మీరే చొరవ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ విషయం మాట్లాడి పసుపు రైతుల్ని కాపాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మా ధర్మపురి లక్ష్మణ స్వామి దైవక్షేత్రం అధ్యక్ష, రేపు 27లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి అధ్యక్ష. దయవుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏదైతే లక్ష్మణ్ గారు 1 మినిట్ చెప్తున్నాడు. గౌరవ మంత్రి ప్రభాకర్ గారు, గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని పసుపుకు సంబంధించిన అంశాన్ని నోట్ చేసుకొని లక్ష్మణ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం అధ్యక్ష. స్వామివారు 14,000 సంవత్సరాల కింద వెలిసినట్టు దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరానున్నది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష, మన భారతదేశంలో జరిగినట్టు కుంభమేళలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పుష్కరాలకు ప్రత్యేకంగా ఒక 2 సంవత్సరాల ముందే దృష్టి పెట్టిందో ఆ విధంగా
రేపు 27న జరిగే గోదావరి పుష్కరాలకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వము రాజరాజేశ్వరం వెమ్లవాడ రాజన్న స్వామి దేవాలయం ఉంటుంది అధ్యక్ష. అక్కడ నుంచి కొండగట్టు ఉంటుంది, కొండగట్టు నుంచి మా దైవక్షేత్రము లక్ష్మణస్వామి స్వామి ఉంటుంది అధ్యక్ష. పవిత్రమైన గోదావరి తీరం ఉన్న అధ్యక్ష పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ కానీ అదేవిధంగా లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్న అధ్యక్ష. ఇంకో రెండో విషయం అధ్యక్ష, ముఖ్యంగా పవిత్రమైన గోదావరిలో అధ్యక్ష గత 10 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉన్నటువంటి పెద్దలు మంత్రులు వచ్చి అక్కడ గోదావరి తీరాన యాగాలు యజ్ఞాలు తెలంగాణ కోసం చేసినటువంటి పవిత్రమైన స్థలం అధ్యక్ష. ఆ గోదావరిలో అధ్యక్ష మా ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన సివరేజ్ నేరుగా పవిత్రమైన గోదావరి కలుస్తుంది అధ్యక్ష. ఆ గోదావరి తీరాన అధ్యక్ష కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వచ్చి గంగారతి అని కూడా గంగారతి ఇవ్వడం అధ్యక్ష. కానీ ఆ పవిత్రమైన గోదావరిలో ఆ సివరేజ్ డైరెక్ట్ నేరుగా కలుస్తున్నటువంటి దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకెళ్ళలేదు అధ్యక్ష, ఇప్పటివరకు తీసుకోలేదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, పవిత్రమైన గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే సివరేజ్ ఏదైతే కలుస్తుందో అధ్యక్ష, ఆ సివరేజ్ కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అధ్యక్ష, గోదావరి పుష్కరాల విషయంలో ప్రత్యేకంగా అధ్యక్ష, ఎందుకంటే పవిత్రమైన గోదావరి బాసర్లో ఉన్న అధ్యక్ష, తర్వాత ధర్మపురి లక్ష్మణ దైవక్ష. ఇక తిరుమలలో జరుగుతున్న వ్యాపార ధోరణిపై పోరాటం చేస్తున్నామన్నారు బోడే రామచంద్ర యాదవ్. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం టీటీడీ ఏం పట్టినట్టు వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే వైకుంఠ ఏకాదశిలో అపశృతి చోటు చేసుకుందన్నారు. కల్తీ నెయ్యితో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ 1,00,000 గోవులను ఇస్తానన్న టీటీడీ స్పందించడం లేదని తెలిపారు. గోశాల నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇస్తానని తెలిపారు. ఇక స్వామివారి పట్ల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. అటువంటి ప్రాంతంలో అందరికీ పర్మిషన్ ఇచ్చి హిందువులు కోట్లాది మంది హిందువులు నుండి తిరుమలలో ఉన్న సమస్యలపైన, జరుగుతున్న అపచారాలపైన, అవినీతిపైన, వ్యాపారాలపైన ప్రక్షాళన కోసము అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా అదే వ్యాపార ధోరణి, అదే రాజకీయ ధోరణితో ఇంకా అనేక రకాలైన అపచారాలు చేసే కార్యక్రమం చేస్తుంటే దీని మీద పాదయాత్రలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు, తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి పెద్దలకు ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈ రోజు టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించిన సమస్యల పైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి స్వామీజీలు, మాతాజీలు, సాధు పుంగువులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్లి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ముఖ్యంగా జీవో నంబర్ 24 ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపార సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పజెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంటుందని చెప్పి 2007లోనే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేయడానికి, హోటల్స్ నిర్మించడానికి, మసాజ్ సెంటర్లు నిర్మించడానికి అనుమతులు ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతోంది. దీని మీద ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమము, ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 తెలంగాణ వాసులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు అరవింద్, అత్త సునీత చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 చనిపోవడంతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 తెలంగాణ వాసులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు అరవింద్, అత్త సునీత చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 చనిపోవడంతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. నా కూతుర్లు 2 అమెరికాలో ఉంటారు. చిన్న కూతురు పోయి 13-14 గంటల అవుతుంది, పెద్ద పోయి
15 ఏళ్ళు అవుతుంది. చిన్న ఆమెకి 2 కొడుకులు. నిన్న అక్కడనే పిక్నిక్ పోయిన అక్కడనే నేను స్కూల్లో సెలవులు అని చెప్పి ఇంటికి తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అయింది. నా కూతురు చనిపోయింది. నా కూతురు పెద్ద కొడుకు చనిపోయింది, 6 ఏళ్ళ పిల్లగాడు అరవింద్, కూతురు ప్రగతి, నా కూతురు అత్త సునీత, ముగ్గురు స్పాట్లోనే డెడ్ అయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, యూఎస్ పోవడానికి టికెట్ బుక్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాను. నాకు కూడా లోటు. రైట్. ఇక అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 తెలంగాణ వాసులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా టేకులపల్లికి చెందిన ప్రగతి రెడ్డి, ఆమె కుమారుడు అరవింద్, అత్త సునీత చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 చనిపోవడంతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, ఏదైతే కొందుర్గు మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, ఆ గ్రామానికి సంబంధించిన గతంలో మాజీ సర్పంచ్ ఎవరైతే వెలివర్తి పవిత్ర మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళ దంపతులకు సంబంధించిన చిన్న కూతురు ప్రగతి రెడ్డి, తర్వాత ఆమె కుమారుడు అరవింద్, తర్వాత అత్త సునీత అయితే అమెరికా ఫ్లోరిడాలోని నిన్న తెల్లవారుజామున చెందడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే షాద్నగర్ సంబంధించి కూడా ఆయన బీఆర్ఎస్ నాయకుడు కావడంతో ఒకరొకరిగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈయన పవిత్ర మోహన్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. ఒకసారిగా కూడా ఏదైతే టేకులపల్లి గ్రామంలో అయితే ఒక విషాద ఛాయలు అలుముతున్నాయి. ఎందుకంటే తన కూతురు నిన్ననే మాట్లాడింది మా దగ్గర, తర్వాత ఇలా ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అంటూ కూడా అక్కడికి వస్తున్న వాళ్ళు, తర్వాత కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబం నుంచి 3 చనిపోవడం కూడా ఇటు టేకులపల్లి, తర్వాత సిద్దిపేటకి సంబంధించిన అత్తమామల రేపు సిద్దిపేటకి సంబంధించి కూడా అక్కడ కూడా వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. జగన్ జమానాపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించిన తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం భవనం మాత్రమే కట్టిందని, అక్కడ మెషినరీ లేదు, సిబ్బంది లేరన్నారు అచ్చెన్నాయుడు. ఒక పాత డయాలసిస్ మిషన్ పెట్టి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. దీనికే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినట్టు గొప్పగా చెప్పుకున్నారంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఫౌండేషన్ వేసాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయాం. గత ప్రభుత్వం భవనాలు అయితే కట్టింది అధ్యక్ష. కట్టి 2023లో అప్పటి ముఖ్యమంత్రి దాన్ని అట్టహాసంగా ప్రారంభించి ఎవరూ చేయని పని స్వాతంత్ర భారతదేశంలో నేనే చేశానని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు అధ్యక్ష. అప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యురాలు గౌతు శిరీష, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేను వెళ్ళాము. భవనం తప్ప అదే ప్రాంతంలో ఒక పిహెచ్సిలో ఉన్నటువంటి పాత డయాలసిస్ మిషన్ తెచ్చి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అధ్యక్ష. భవనం చూస్తే చాలా అందంగా ఉంది, అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక 5ో 10ో డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు. దీన్ని ఎలాగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాం అధ్యక్ష. కేంద్ర మంత్రి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, నేను అక్కడ యామ్కాస్ ఉంది అధ్యక్ష, మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఒక 2 డయాలసిస్ మిషన్స్ ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారు చెప్తే 8 ఇచ్చారు అధ్యక్ష డయాలసిస్ మిషన్స్. అవన్నీ నిన్ననే నేను కేంద్ర మంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేశాను. బ్రహ్మాండమైనటువంటి భవనం అధ్యక్ష. స్టాఫ్ లేరు, జీతాలు కూడా ఇవ్వకపోతే మంత్రి గారు వెనకపడి జీతాలు కూడా ఇప్పించాం. ఇక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. ఆ ప్రాంతానికి మంచి జరగాలంటే కనీసం ఈ రోజు మేము 10 మిషన్లు పెట్టాం అధ్యక్ష. మిషన్లు అయితే చాలా బాగున్నాయి, ఓపెన్ చేసి ఆపరేట్ చేయడానికి టెక్నీషియన్స్ లేరు అక్కడ. దయ ఉంచి మనం చెప్పిన వెంటనే 10 మిషన్లు పెట్టారు కాబట్టి మంత్రి గారికి, సెక్రటరీ గారికి ఇమీడియట్ గా ఆ 10 మిషన్లు ఆపరేషన్ లోకి రావడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనైనా సరే మీరు ఇమీడియట్ గా టెక్నీషియన్స్ పెట్టకపోతే మళ్ళీ దాని మీద మూతేసి అవి పాడైపోయే పరిస్థితి ఉంది.